ఆరోగ్యశ్రీ గుండెకు మళ్లీ మళ్లీ చిల్లు పడుతుంటే సర్జరీ చేయాల్సిన సర్కార్ చోద్యం చూస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ ట్రస్టుల మధ్య కీచులాట పేద రోగులకు ప్రాణాంతకంగా మారడం మళ్లీ చూడాల్సి వచ్చింది. పేదవాడికి వచ్చే రోగానికి అపర సంజీవినిలా పనిచేస్తుందనుకున్న ఆరోగ్యశ్రీ పథకానికి వివాదాల జబ్బు పట్టి అమలు మీద సందేహాలనే పుట్టిస్తోంది. భారీ లక్ష్యాలు, పథకాలకు గోరి కడుతుంటే అటు ప్రభుత్వం ఇటు ప్రజానీకము బిక్కచచ్చిపోయి దిక్కులు చూస్తోంది. రాజశేఖరుని మానస పుత్రికలు ఒక్కొక్కటి చదలు పట్టిపోతున్నాయనేందుకు ఇవాల్టి ఆరోగ్యశ్రీ సృష్టి చేయడం కంటే మరో ఎగ్జాంపుల్ అవసరం లేదు. ప్రీమియం కట్టి పక్కకు తప్పుకుంటున్న రాష్ట్ర సర్కార్ ట్రస్టుకు, ఆసుపత్రులకు మధ్యన కొత్త గొడవలు పుట్టిస్తోంది. ఆపరేషన్ల కోసం వచ్చే రోగుల్ని రోడ్డున పడేస్తోంది. నిన్న మొన్న నిమ్స్లో కనిపించినవి, వినిపించినవి హాహాకారాలు, హృదయ విదారక దృశ్యాలే. రోజుకు 1000 మంది పేషెంట్లకు ఆరోగ్యశ్రీ పథకం ప్రాణం పోస్తుంది. కానీ గొంతెమ్మ కోర్కెలతో 20 డిమాండ్ల చిట్టాను రాసుకుని సర్కార్తో చెడుగుడాడేసుకుంటున్న ఆసుపత్రి యాజమాన్యాలు సడన్ గా స్టెథోస్కోప్ పక్కన పెట్టేశాయి. 2 రోజుల పాటు 10 జిల్లాల్లో సేవలు నిలిపేసిన కార్పొరేట్ ఆసుపత్రులు 80% మంది పేదల్ని బయటికి గెంటేసినంత పనిచేశాయి. 25% ఫీజులు పెంచాలంటూ ట్రస్ట్ మీదకి ఒంటి కాలి మీద లేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు తామున్నది అత్యవసర సేవల పరిధిలోనేనని గుర్తుంచుకో. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి గిట్టుబాటు ధరల కోసం గోల చేస్తున్న ఆసుపత్రులకు న్యాయాల మీద అస్సలు పట్టింపు లేదు. సర్కార్ మీద ఒత్తిడి తేవడం కోసం క్రిటికల్ కండిషన్లో ఉన్న ముసలి ముతక పేషెంట్లను కూడా వేరే దారి చూసుకోమనడం ఏ తరహా హాస్పిటాలిటీ? ఆరోగ్యశ్రీకి, ఆసుపత్రులకు పడ్డం లేదని తెలియక 3000 మంది రోగులు దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చి రోడ్ల మీదనే గడపాల్సి రావటం ఎంత దయనీయమైన దుస్థితి! నెలకో జబ్బును లిస్టులో చేరుస్తూ నిధుల మంజూరులో భరించలేనంత జాప్యం చూపిస్తూ సర్కార్ కూడా తన వంతు నిర్లక్ష్యాన్ని తాను నిర్వర్తిస్తోంది. మీడియా గుర్తు చేస్తే కానీ స్పందించని ట్రస్ట్ పెద్దలది కూడా బాధ్యతారాహిత్యమే. నెల రోజుల్లో అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామంటూ, కొత్త పాలసీని రూపుదిద్దుకుంటామంటూ కార్పొరేట్ ఆసుపత్రులకు హామీలు గుప్పించి ఇప్పటికైతే సమస్యను సర్దేశారు. ఇప్పటికైతే గండం గెట్టెక్కింది. మాట మాత్రపు హామీని నెల రోజుల్లోగా పేపర్ మీద పెట్టకపోతే ఆపరేషన్లు మళ్లీ ఆపేస్తామన్నది కార్పొరేట్ ఆసుపత్రుల హెచ్చరిక. ప్రారంభించి ఇన్నేళ్లైనా ఆరోగ్యశ్రీకి ఎందుకిన్ని బాలారిష్టాలు? కటిక పేదకు కార్పొరేట్ వైద్యం అన్న లక్ష్యం లక్షణమైందే. కానీ పథకం రూపకల్పనలోనే అవలక్షణాలున్నాయన్నది ఇప్పటికీ తీరని ఒక సందేహం. అత్యాధునిక సదుపాయాలున్న సర్కారీ దవాఖానాలకు ఛాన్స్ ఇవ్వకుండా కార్పొరేట్ ఆసుపత్రుల కబంధ హస్తాలకే పరిమితం అవ్వడం ఆరోగ్యశ్రీని మసకబార్చిన మొదటి అంశం. ఆరోగ్యశ్రీ స్పాన్లో మొత్తం 340 ఆసుపత్రులుంటే అందులో 38 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, 220 నర్సింగ్ హోంలు, మిగతా 80 మాత్రమే సర్కారీ దవాఖానాలు. అందుకే ఈ కార్పొరేట్ ఆసుపత్రులు ట్రస్టును బ్లాక్మెయిల్ చేసేంత గొప్పగా పట్టు సాధించాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గరున్న డిమాండ్లు కూడా జగమొండి తరహావే. 132 రొటీన్ సర్జరీలను ప్రభుత్వాసుపత్రులకే ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఒప్పుకోకపోవడం ఆసుపత్రుల సంఘాల దందాగిరి కాక మరేమిటి? నర్సింగ్ హోంల ఆదాయానికి గండి పడిపోతుందని సర్కారీ దవాఖానాల్ని అనాథల్ని చేయాలనడం ఎంతవరకు సమంజసం? కార్పొరేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ స్కీమ్ కల్పతరువు లాంటిది. సర్జరీ తర్వాత పేషెంట్లు చనిపోయిన కేసులకు కూడా బిల్లులు పెట్టి చెల్లించాలని పట్టుబట్టడం ట్రస్ట్కి ఇంకో తలనొప్పి. సరికొత్త కహానీలు చెప్పి దొంగ బిల్లులు సృష్టించి ట్రస్ట్ మీద బరువు పెంచిన దాఖలాలు కూడా చాలానే కనిపిస్తాయి. మామూలుగా అయితే ఇంత, ఆరోగ్యశ్రీ ఆపరేషన్ అయితే అంత అంటూ 2 టారిఫ్ కార్డులు మెయింటైన్ చేయడం కార్పొరేట్ ఆసుపత్రుల అలవాటు. క్లిష్టతరమైన డాక్యుమెంటేషన్ ప్రాసెస్తో వేగలేక 10 రోజులకు గానీ అడ్మిషన్ దొరక్క పేషెంట్లు బయటే సెలైన్ బాటిళ్లకు వెళ్లాడుతుంటారు. కార్పొరేట్ ఆసుపత్రుల ఆకలిని తీర్చలేని ట్రస్ట్ అశక్తత వాళ్ళని ఇంకా కుంగదీస్తోంది. సర్కారు, ట్రస్టు, ఆసుపత్రులు ఈ మూడింటి చక్రబంధంలో చిక్కుకున్న పేద రోగి ఆర్తనాదం పేరు ఆపరేషనో రామచంద్ర.